పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులున్నారు, కానీ ఇన్ఛార్జ్ మాత్రమే లేరు. పార్టీని పూర్తిగా పట్టించుకునే నాయకుడంటూ ఎవ్వరూ లేరు. అయినా సరే అధిష్టానం లైట్ తీసుకుంటోంది. కింది స్థాయిలో కార్యకర్తలు మాత్రం తమను నడిపించే లీడర్ కోసం ఎదురుచూస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితి ఇది. వైసీపీ హైకమాండ్ దేనికోసం ఇన్ఛార్జిని నియమించట్లేదు? జగన్ మనసులో ఏముంది? ఎలాంటి ఇన్ఛార్జ్ కోసం వెతుకుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం అంటే రాజకీయంగా ఓ సంచలనమని చెప్పొచ్చు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ తన ఉనికినే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుందనే చర్చ జరుగుతుంది. కొన్ని నెలలుగా భీమవరం నియోజకవర్గానికి వైసీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. గతెన్నికల్లో వైసీపీ నుంచి రెండోసారి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పరాజయం పాలయ్యారు. సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచారని, వారి వల్లే తను ఓడిపోయాననే రిపోర్టులున్నా జగన్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో గ్రంథి శ్రీనివాస్ గతేడాది డిసెంబర్ 12న వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ రేసులో కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు మొదట్లో వినిపించినా ఇప్పుడు వారంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి తప్ప పార్టీ ఇన్ఛార్జ్ పోస్టుకు సరిపడే నేతలు భీమవరం నియోజకవర్గంలో లేరని అధిష్టానం భావిస్తుందట. పార్టీ అధినాయకత్వం ఈ రకంగా ఆలోచిస్తుండడం వల్లే ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ అంటే పబ్లిక్ లో పాపులర్ లీడర్ అనే పేరుతో పాటు ఆర్థికంగానూ బలంగా ఉండి పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సి ఉంటుంది. అందువల్ల ఆ స్థాయి నాయకుడు వైసీపీకి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. అయితే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం మొదట్లో ప్రయత్నించిన నాయకులను వైసీపీ అధిష్టానం ఇప్పుడెందుకు పరిగణలోకి తీసుకోవటం లేదనే దానిపై సొంత పార్టీల్లోనే చర్చ మొదలైంది. భీమవరంలో కూటమి పార్టీల బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూటమిని ఎదుర్కోవాలంటే వారికి ధీటైన నాయకుడిని వైసీపీ అధిష్టానం నియమించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతుంది. వీరవాసరం మండలానికి చెందిన కౌరు శ్రీనివాస్ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జెడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. భీమవరానికి చెందిన మరో నేత వెంకటస్వామి డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేశారు. నర్సాపురం పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన గూడూరి ఉమాబాల గతెన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే ఉమాబాలకు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్ష పదవి దక్కింది. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక కాపు సామాజిక వర్గం నుంచి చిన్నిమిల్లి వెంకటరాయుడు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి భీమవరం ఎంపీపీగా పనిచేస్తున్న పేరుచర్ల విజయ నరసింహరాజులు ఉన్నారు. ఇంతమంది నేతలున్నా వీరిలో ఎవరో ఒకరిని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ అధినేత జగన్ ఎందుకు నియమించలేకపోతున్నారనే ప్రశ్న మొదలైంది. అసలు జగన్ మనసులో ఏముందనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మరోవైపు పార్టీ కార్యక్రమాలను నడిపించేందుకు నాయకులు ముందుకొస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం కార్యకర్తల్ని పట్టించుకునే వాళ్లే లేరట. అదే ఇన్ఛార్జ్ గనక ఉంటే ఆ బరువు బాధ్యతలన్నిటినీ ఆయనే మోస్తాడు. కాబట్టి భీమవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరో ఒకరిని తొందరగా నియమించాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.